నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఈరోజు పార్లమెంట్ ఎన్నికలలో ముందుకు పోతా ఉంది. అయితే బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనేది సంతోషించదగ్గటువంటి విషయం. ఎందుకంటే బహుజనులంతా కలిసి కూడా మా పార్టీతో వచ్చి తప్పకుండా ఇద్దరం కలిసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని తప్పకుండా ఓడించి తీరుతామని చెప్పి అత్యధిక సంఖ్యలో పార్లమెంట్ స్థానాల్లో భారత రాష్ట్ర సమితి మరియు బీఎస్పీ పార్టీ ముందుకెళ్ళి విజయం సాధిస్తాయని తప్పకుండా మేము ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో బద్ధ శత్రువులైనటువంటి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా ఒకరికొకరు సహకరించుకుంటూ బీజేపీకి కాంగ్రెస్ బీ టీమ్గా, కాంగ్రెస్కు భారతీయ జనతా పార్టీ బీ టీమ్గా వ్యవహరిస్తూ తెలంగాణలో కేసీఆర్ను బదనాం చేయాలనే ఉద్దేశంతో, కేసీఆర్ని ఏ విధంగానైనా కనుమరుగు చేయాలన్నటువంటి ఉద్దేశంతో తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు ఇలా కలిసి ముందుకు పోతూ ఉన్నాయి. అయితే తప్పకుండా ఆ రెండు పార్టీలను కూడా ఏదైతే భారతీయ జనతా పార్టీ మతం పేరుతో రాజకీయాలు చేస్తూ ఉన్నదో, మరి ఆ మత రాజకీయాల నుంచి దూరంగా ఈరోజు తెలంగాణ ప్రజల్ని రక్షించుకునే విధంగా ముందుకు పోయి తప్పకుండా బీఎస్పీ పార్టీతో కలిసి అత్యధిక స్థానాలు గెలిచి రెండు పార్టీలకు కూడా చెంపపెట్టు అయ్యే విధంగా, చెంప పగలగొట్టే విధంగా తీర్పు ఖచ్చితంగా మేము చెప్తామని చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యం కాని హామీలన్నీ కూడా ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని నయవంచన చేస్తూ ఉంది, మోసం చేస్తూ ఉంది. తప్పకుండా ఈ రాబోయే రోజుల్లో అయితే రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే నేను ఇచ్చినటువంటి హామీలు అమలవుతాయని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. నాడేమో నన్ను గెలిపిస్తే, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రాష్ట్రంలో తప్పకుండా హామీలు అమలు చేస్తామని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పినరో, నేడు దేశంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే తెలంగాణ రాష్ట్రంలో హామీలన్నీ కూడా అమలవుతాయని చెప్పడం చాలా విడ్డూరం. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మరి మాయమాటలు చెప్పే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలని కూడా ఈరోజు తెలంగాణలో బొందపెట్టి తప్పకుండా కేసీఆర్ గారు బీఎస్పీతో పొత్తు పెట్టుకుని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పొత్తు పెట్టుకుని ముందుకు పోయి రాబోయే రోజుల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని, కాంగ్రెస్ పార్టీని కనుమరుగయ్యే విధంగా కనుమరుగు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.